నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు, మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలు అందించడానికి. నమస్కారం గురుగారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు గురుగారు, నెల్లూరు నుంచి అనురాధ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి అనురాధ గారు. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd January 1994. 23rd January 1994. నైట్ 11:45 అండి. నైట్ 11:45. ఎక్కడ పుట్టారండి? గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. సార్, మా సిస్టర్ లాస్ట్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిందండి. ఓకే అమ్మా. ఈ ఇయర్ యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతుందండి. తనకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉందా లేదా, లేకపోతే ప్రైవేట్ చేస్తారని అడుగుదాం చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసమ్మా తప్పకుండా ప్రయత్నం చేయవచ్చు. గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ దాన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా ప్రయత్నం చేయమన్నాడు రేపు సెప్టెంబర్ నుంచి. ఎందుకంటే జాతకంలో ఇక్కడ చంద్రుడు అష్టమంలో ఉన్న ఉచ్చులో ఉన్నాడు, విద్యాస్థానంలో కుజుడు రుచిక మహాపురుష యోగంలో ఉంది, అయినప్పటికీ కూడా కుజు దోషం కూడా ఉంది. ఇక్కడ ఈ సప్తమాధిపతి అయినటువంటి వాడు వివాహ దోషాన్ని ఇస్తాడు, కానీ గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగానికి తప్పక ప్రయత్నం చేయవచ్చు. అందులో ఎటువంటి సందేహం ఏమి లేదు, తప్పకపోవచ్చు. కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుంది, అంతవరకు వెయిట్ చేయాలి. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది, ఈ రాహులో కూడా రవి జరుగుతూ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ జాతకరీత్యా ఈ రాహుకి తప్పకుండా అమ్మవారి గుడిలో దీపం పెట్టుకోమనండి, లేదా దుర్గా అమ్మవారిని కనీసం మనసా వాచ కర్మలలో కనీసం మనసారా అన్నా సరే, మనం బయటకు వెళ్ళి చేసేదానికి వీలు లేకపోతే అమ్మవారిని స్మరణ చేయటం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి రాహు యొక్క రెండవ స్థానంలో నీచిపడిపోయినటువంటి రాహు యొక్క ఇది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. దశమాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు ఉచ్చులో ఉన్నాడు, అష్టమంలో ఉన్నప్పటికీ కూడా యోగకారకంగానే ఉంటుంది, ఏం పర్వాలేదు అక్కడ. కాబట్టి ప్రయత్నం చేయవచ్చు, ఎందుకంటే కుజదోషం ఉన్న రుచిక యోగం ఉంది, విద్యాస్థానంలో అద్భుతమైనటువంటి యోగం ఉన్నది. కాబట్టి ఆ ప్రయత్నం చేయమనండి, సక్సెస్ అవుతుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. కడప నుంచి నరహరి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/11/1998. పుట్టిన టైం చెప్పండి. పుట్టిన టైం 8:55 రాత్రి. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ లో. గురుగారితో మాట్లాడండి. నరహరి గారు నిన్న ఫోన్ చేసినట్టున్నారు మీరు. అవును స్వామి, నిన్న కూడా కలిసింది, ఇవాళ కూడా కలిసింది, మీ దర్శనం జరిగింది ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 4వ పాదం, లగ్నం నుంచి 3వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో విద్యాస్థాన కుజుడు కన్యా రాశిలో. ఇది కొంచెం ఇబ్బంది అయినా కూడా బాగా చదువుకుంటాడు, ఎందుకంటే లాభానికి అధిపతి అయి ఉన్నాడు కాబట్టి చదువుకుంటాడు, పర్వాలేదు. కానీ 6వ స్థానానికి కూడా అధిపతి 4వ ఇంట్లో ఉన్న పరివర్తన యోగం, బుధునికి కుజునికి పరివర్తన యోగం ఉండటం అది యోగమే. అక్కడ రవి బుధ అలాగే శుక్రుడు 6వ ఇంట్లో, 9వ ఇంట్లో గురు చంద్రకేతువులు, లాభంలో శని నీచోడై వక్రించి ఉన్నటువంటి జాతకం ఇక్కడ. అయినా కూడా ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, ఈ శని దశ అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. కాబట్టి జాతకంలో కుజదోషం ఉంటుంది, 4వ ఇంట్లో ఉన్నందువలన తప్పక కుజదోష ఇది ఉంటుంది. కాబట్టి ఆ కుజదోషానికి హనుమంతుడికి ప్రతి మంగళవారం కూడా తప్పకుండా ఆకుపూజ చేయించండి ఈ అబ్బాయి పేరు మీద. అది ఎన్ని వారాలని అడగద్దు, అతని లైఫ్లో బాగా సెటిల్ అయ్యేంత వరకు కూడా చేయించండి. ఆ తర్వాత కూడా ఆయనే కంటిన్యూగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. వీలైనప్పుడల్లా ప్రతి మంగళవారం, అంటే మంగళవారాలు అన్ని మంగళవారాలు వీలవు, ఒకవేళ వీలైనప్పుడల్లా క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవడం లేదా హనుమంతుడికి ఆకుపూజ చేయించడం ద్వారా మంచి జరిగేదానికి అవకాశం. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. నెల్లూరు నుంచి దుర్గ గారు. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాపది. చెప్పండి. పుట్టిన టైం చెప్పండి. ఎక్కడ పుట్టారండి? గురుగారితో మాట్లాడండి, సందేహం వ్యక్తం చేయండి. నమస్తే అమ్మా. ఈ పాప లగ్నం కన్యా లగ్నం, రాశి చిత్తా నక్షత్రం, కన్యా రాశి కన్యా లగ్నం, చిత్తా నక్షత్రం 2వ పాదం, లగ్నంలో శుక్రుడు నీచపడిపోయి చంద్రునితో, 2వ ఇంట్లో రవి నీచపడిపోయి కుజునితో, 3వ ఇంట్లో బుధుడు, 4వ ఇంట్లో రాహు, పంచమంలో పంచమాధిపతి అయినటువంటి శని, దశమ కేతు, 12వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ సర్పదోషాన్ని శని పక్కన వేసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుజుడు పరాక్రమ స్థానాధిపతి అయి అష్టమాధిపతి అయి కుటుంబ స్థానంలో ఉన్నందువలన
ఇక్కడ తప్పకుండా కుటుంబ దోషం ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఎవరితో కూడా ఈ పాప మాట్లాడేటప్పుడు కొంచెం రోషంగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. కానీ జన్మ లక్షణం అది పోదు, కానీ తగ్గించుకోవాలి. ఎందుకంటే లగ్నాధిపతి కుజుడే, వాడు అష్టమాధిపతి, లగ్న నక్షత్రాధిపతి కుజుడు, లగ్నాధిపతి బుధుడు. కాబట్టి ఇక్కడ పరివర్తన యోగాలు ఉన్నాయి కుజునికి, శుక్రునికి, బుధునికి. ఉన్నప్పటికీ కూడా లగ్నంలో నీచపడినటువంటి శుక్రుడు, చంద్రుడు కుజుడి యొక్క నక్షత్రమైన చిత్తలో ఉండటం వలన అందులో కూడా ఇక్కడ కొంత ఫైర్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వివాహ సంబంధమైనటువంటి దోషం ఏర్పడుతుంది. రేపటి రోజున వివాహం చేసుకున్నా కూడా ఆమె కాపురానికి ఆమె శత్రువు అవుతుంది ఈ పాప. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఏది మాట్లాడినా కూడా. తర్వాత విద్యా సంబంధంగా చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా వ్యయంలో ఉన్న వ్యయస్థానాన్ని నుంచి గురువు ఇక్కడ రాహువుని చూస్తూ ఉన్నాడు. కాబట్టి గురు మహాదశ జరుగుతుంది, శని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇది బాగుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఆ కుజుడు అష్టమాధిపతి అయి 2వ ఇంట్లో ఉండటం దోషం. ఆ కుజుడి యొక్క దోషానికి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ పాప జాతకానికి ముఖ్యం. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. ఖమ్మం నుంచి జ్యోతి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/12/81 సాయంత్రం 7:15 కొత్తగూడెంలో ఉంటాను. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, నమస్తే అండి. చెప్పండి. పునర్వివాహం గురించి అడుగుదామని చేశానండి. అంటే లగ్నంలో రాహు ఉన్నారు, చతుర్థంలో శని కుజులు, సప్తమంలో చెడు దృష్టి ఉందన్నారు. అసలు నా జాతకం ఎందుకు ఇలా పరిహారం అనేది లేదా, పునర్వివాహం అనేది ఉందా లేదా, ఎందుకు ఇలా అయింది, ఏ కర్మఫలం అనేది తీసుకున్నాం అనేది. ఇక్కడమ్మా లగ్న సంధిలో జన్మించినటువంటి జననం మీది మిథున లగ్నానికి అది మిథున లగ్నంలోనే ఉంది, కొత్తగూడెంలో జన్మించారు. కాబట్టి ఇక్కడ 4వ ఇంట్లో శని కుజుల యొక్క దోషం ఉన్నది. తప్పకుండా అక్కడ సప్తమంలో రవి బుధులు, సప్తమ రవి కూడా దోషకారకుడే అని చెప్తూ ఉంటాను. అందులో కూడా కేతుతో చేరి ఉండటం అది కూడా దోషమే. అందువలనే ఇక్కడ జన్మజాతక రీత్యా దోషం కాబడింది. అందులో పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థితిలో ఉన్నందువలన సంతాన దోషం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి, ఒక కారణం అని కాదు. అష్టమాధిపతి అయినటువంటి వాడు 4వ ఇంట్లో ఉండటం, 6వ స్థానాధిపతి అయినటువంటి వాడు 4వ ఇంట్లో ఉండటం, ఇవన్నీ కూడా కారణాలు. శని కుజుల యొక్క కలయిక 4వ ఇంట్లో ఉండటం తప్పకుండా దోషాన్ని ఇస్తుంది. అందులో కూడా సప్తమంలో రవికేతువుల కలయిక కూడా దోషాన్ని ఇస్తుంది. ప్రస్తుతం శుక్ర మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతుంది. పునర్వివాహానికి తప్పక అవకాశం ఉన్నది. నెక్స్ట్ జూలై నుంచి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. గన్నవరం నుంచి లక్ష్మి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి లక్ష్మి గారు. హలో, మా చెల్లిదండి. చెప్పండి. మార్చ్ 4 చెప్పండి. మార్చ్ 4 1989 పుట్టిన టైం చెప్పండి. సాయంత్రం 4:10 గురువు గారు, మా చెల్లి తను ఇంజనీరింగ్ అయిపోయి ఖాళీగా ఉంది. తను ఏ ప్రొఫెషనల్ లో స్థిరపడుతుందండి? ఏ ఊర్లో పుట్టిందమ్మా? ఇక్కడ లగ్నం కర్కాటక లగ్నం, రాశి ఇది మకర రాశి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జన్మజాతకంలో వచ్చేసి వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ కుజుడు. ఈ కుజుడు గురువుతో చేరి లాభంలో ఉన్నాడు. తప్పకుండా ఆమె విద్యకు సంబంధించినటువంటి ప్రొఫెషన్లోనే, అంటే విద్యా సంబంధంగా ఏమైతే చదువుకుందో ఆమె ఆ ప్రొఫెషన్లోనే ఆమె స్థిరపడేదానికి అవకాశం ఉందమ్మా. కారణం ఏమంటే ఇక్కడ వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు చక్కగా లాభస్థితిలో గురువుతో కూడా కూర్చొని ఉండటం అది మంచిది. కాబట్టి కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆలస్యం అవడానికి కారణం ఏమి అని మీరు అడిగితే దానికి ఒక అర్థం ఉంది. విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు అష్టమంలో కూర్చోవటం వలన అందులో కూడా లాభాధిపతి అయినటువంటి వాడు కూడా అదే శుక్రుడు, విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు అదే శుక్రుడు. ఆ శుక్రుడు అష్టమంలో కూర్చోవటం వల్ల విద్య వలన కలిగేటువంటి ఉద్యోగం ఆలస్యం అవుతుంది. అంత మాత్రం చేత ఆమె ఏది చేయదని కాదు. కాబట్టి రాహువుతో కూడా కలిసి ఉండటం కూడా అదొక మిత్రులు అయినప్పటికీ కూడా
అక్కడ అష్టమంలో అష్టమ స్థితి అంత మంచిది కాదు శుక్రునికి, దాని వలన ఇబ్బంది కలుగజేస్తుంది, అందువల్ల ఆలస్యం అవుతున్నది. కాబట్టి ఇక్కడ ఆ శుక్రునికి సంబంధించినంత వరకు, కుజునికి సంబంధించినంత వరకు తప్పకుండా ఏం చేస్తారంటే మహాగణపతిని ఆరాధన చేసుకోవటం ద్వారా, తెల్లజిల్లేడు పూలతో స్వామివారిని అర్చించడం ద్వారా తప్పగా త్వరగా వృత్తి అనేటువంటిది లభిస్తుంది. మరొక కాల్ ఉన్నారు గురుగారు. రామారావు గారు వైజాగ్ నుంచి. నమస్కారం అండి. హలో, చెప్పండి రామారావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? 11/11/82 మరొకసారి చెప్పండి. 28 11/82 అండి. 11/82. 6-9 విశాఖపట్నం అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. మా అబ్బాయికి మ్యారేజ్ రీమ్యారేజ్ చేయగలనా? మొట్టమొదటి మ్యారేజ్ తగ్గిపోయింది, ప్లాన్ ప్రకారం వచ్చి పట్టుకు వెళ్ళిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నాను. మరి అది కుజదోషం ఉంది కదా, కుజకేతువుల కలయిక అష్టమ స్థితిలో ఉన్నది కదా, సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, సప్తమంలో రవి శుక్ర ఇది ఉన్నారు కదా. రవి శుక్రుడు ఇప్పుడే చెప్తున్నాను, రవి దోషకారకుడు సప్తమంలో, శుక్రుడు దోషకారకుడే. సప్తమాధిపతి అష్టమంలో ఉంటే అది ఎంత మిత్ర రాశి అయినా పరివర్తన యోగం ఉన్నా మరి పెళ్ళైతే ఉంటుంది, కానీ ఇబ్బంది అయితే జరిగిపోయిన దానికి మనం ఏమీ చేయలేము ఇంకా. కాబట్టి ఇప్పుడైనా సరే స్వామివారి కళ్యాణం ఒకటి జరిపించి ఆ కళ్యాణానికి సంబంధించినటువంటి స్వామివారి తలంబ్రాలు అక్షతలుగా తలదాల్చినట్లయితే కొంతవరకు ఆ దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. వివాహానికి సమయం ఉన్నది, ఇంకా ఇప్పుడు మీరు తొందరపడి చేయవద్దు. ఈ అబ్బాయి దాంట్లో ఆల్రెడీ ఒకటి జరిగి ఇబ్బంది పడటం వలన అందులో అష్టమ శని జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా కొద్దిగా వెయిట్ చేయటం మంచిది, నెక్స్ట్ ఫిబ్రవరి వరకు వెయిట్ చేయటం మంచిది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. వైజాగ్ నుంచి దేవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి దేవి గారు, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? సందీప్ అండి. ఓకే. మే 28, 1999 అండి. 1:30 అండి PM. ఎప్పుడండి? 1:30 PM. ఓకే. అవును, ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం అండి. గురుగారితో మాట్లాడండి. ఓకే. నమస్తే అమ్మా, నమస్తే అండి. చెప్పండి. అదే మా అబ్బాయి హెల్త్ గురించి కనుక్కుందామని. ఇక్కడ ఈ అబ్బాయి జాతకంలో చంద్ర రాహులు కలయిక 6వ ఇంట్లో ఉండటం వల్ల సైకలాజికల్ ఇబ్బందితో పాటుగా లంగ్ ఇన్ఫెక్షన్స్తో పాటుగా ఇక్కడ న్యూరో సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్ర రాహుల యొక్క కలయిక 6వ ఇంట్లో. కానీ ఏం భయపడాల్సిన అవసరం ఏమి లేదు, కంగారు పడద్దు. భాగ్యాధిపతి భాగ్యంలో అద్భుతంగా లక్ష్మీ యోగంలో ఉన్నాడు, 2వ ఇంట్లో కేతు ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. గురువు యొక్క దృష్టి లగ్నం మీద ఉన్నది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే 6వ స్థానాధిపతి అయినటువంటి శని యొక్క మహాదశ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కొద్దిగా మీకు కంగారు ఉండటంలో తప్పేం లేదు. అందులో 27 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి ఒక భయం ఉంటుంది, ఆ భయాన్ని మీరు తగ్గించుకోవాలి. ఈ అనారోగ్యం అంటే 2018 వరకు మే వరకు కూడా అది వెంట వస్తూనే ఉంటుంది, కానీ భయపడద్దు. ఎందుకంటే రికవరీ అయిపోతుంది, బాగుంటాడు, మంచి యోగం ఉన్నది, మంచి లైఫ్ ఉంది. కాబట్టి 2018 మే వరకు మాత్రం భగవంతుని ఆరాధన, అది మీ ఇష్టదైవం ఎవరైనా సరే భగవంతుని ఆరాధన చేసుకోవటం చాలా ఉత్తమం. అలాగే గురుగారు, చిన్నపిల్లలు జాతక రీత్యా బాలారిష్టాలు అంటూ ఉంటారు. అవునమ్మా, అటువంటి వాటి కాస్త తెలియచేయండి గురుగారు. ప్రతి ఒక్కరి జాతకం లేకపోయినా కొంతమంది జాతకంలో 90% బాలారిష్ట దోషాలతోనే పుడతాం. అంటే లగ్నం పాపకత్తిర యోగంలో ఉండటం, లేదా లగ్నంలో పాపగ్రహం ఉండటం, ఇలాగా తర్వాత అష్టమంలో గ్రహాలు ఉండటం, అవి తప్పకుండా మనకి బాలారిష్ట దోషం. 12వ ఇంట్లో మళ్ళీ గ్రహాలు ఉండి ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అదే 12వ ఇంట్లో ఒక కేతువు మాత్రం మోక్షకారకుడు, లేదా 12వ స్థానాది 12వ ఇంట్లో ఉంటే యోగం, మిగతాదంతా కూడా దోషాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినంత వరకు చాలామంది చెప్తారు 12వ సంవత్సరం వరకు కూడా లేదా 16వ సంవత్సరం వరకు కూడా చిన్నపిల్లలు జాతకం చూపించొద్దని చెప్పడానికి ఒక కారణం ఉన్నది. ఏంటంటే చిన్న బిడ్డలకి భగవత్ స్వరూపులని మనం అంటాం, పసిబిడ్డలు భగవత్ స్వరూపులు. కాబట్టి వాళ్ళకి మనం జాతకం వేయటం ఏంటి అన్నటువంటిది మన వాళ్ళు కొంతమంది చెప్తుంటారు. కానీ ఈ రోజున పుట్టుక కోసం అంటే ఆపరేషన్ చేసి తీయవలసినటువంటి పరిస్థితి, నార్మల్ డెలివరీలు సర్వసాధారణంగా ఎక్కడో జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు అందరికి కూడా ఈ C-సెక్షన్ సిజరీన్ అయిపోతుంది, అందరూ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఈ ముహూర్తం ప్రకారం బిడ్డను తీసినప్పుడు
మరి ఆల్రెడీ జాతకాన్ని నిర్ణయించినట్టే కదా, మరి జాతకం చెప్పకూడదని ఎలా చెప్పగలం? కాబట్టి జాతకం చెప్పవచ్చు అందులో. కాకపోతే ఏంటంటే అందులో ఉన్నటువంటి మంచి చెడుల్ని విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ఒక దోషం ఉందనుకోండి, ఈ టయానికి ఇప్పుడు మనం మంచి ముహూర్తం పెడతాం, ఆ ముహూర్తానికి ఆగేదానికి లేదు, డాక్టర్ బిడ్డ లోపల మెడలో పేగేసేసుకున్నాడు, ఆక్సిజన్ అందకపోతే చనిపోతాడు, ఇమీడియట్గా తీయాలంటారు. లేదు నాకు ఆ ముహూర్తానికే కావాలంటే కుదరదు, తల్లి బిడ్డకు ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా తీసేస్తారు. అది తీసేసినప్పుడు ఏమవుతుంది, ఏదైతే జనన సమయం ఉన్నదో ఆ సమయానికి ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. అందుకే కలియుగంలో భూమి మీదకి అది ఏ విధంగా రాని, అది ఆపరేషన్గా కానీ లేకపోతే నార్మల్ డెలివరీ కానీ ఈ భూమి మీదకి వచ్చి వాడు కెవ్వని కేక పెట్టిన రోజు ఆ క్షణం నుంచి అతని యొక్క జీవితం మొదలవుతుంది. కాబట్టి ఆ సమయాన్ని లగ్నంగా తీసుకొని ఖచ్చితంగా చెప్తాం. కాబట్టి బాలారిష్ట దోషాలు ఉన్నంత మాత్రం చేత అది ఏం పెద్ద ఇదేం కాదు. కాకపోతే ఒక్కొక్కసారి తీవ్రతంగా ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి పరిహారం భగవంతుని ప్రార్థించడం ద్వారా భగవంతుడు మనకి అది దోషాన్ని తగ్గించి మనకి జీవితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. భవ్యశ్రీ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి భవ్యశ్రీ గారు. నమస్కారం అండి, మాట్లాడండి. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. ఉమాదేవి గారు నమస్కారం అండి. సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది గురుగారు. ఈ బాలారిష్టం అనేది జాతకంలో ఒకసారి వస్తే ఇంకా పోదు అంటారా గురుగారు? లేకపోతే ఇప్పుడు బాలారిష్ట దోషాలు కాకపోతే చిన్న వయసు వరకే ఉంటాయి. దాని అర్థమే బాలారిష్ట దోషాలు చిన్న వయసు వరకు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాటి ప్రభావం ఎలా ఉంటుంది అన్నది మళ్ళా మనం చెప్పగలం. ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఇప్పుడు ఇందాక అడిగింది, ఇప్పుడు 26 సంవత్సరాలు వస్తున్నాయి, అయినా కూడా చిన్న వయసులో వేరుగా ఉంటుంది, పెద్ద అయిన తర్వాత అనారోగ్యం వేరుగా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడూ కూడా ఒక జాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉన్నదో ఒక గ్రంథంలో ఒక ప్రమాణం రాసిన తర్వాత దాంట్లో అక్షరాలు ఎలా మారవో మనం చెరిపేసినా కూడా అది చించేస్తే తప్ప, లేదా దాని మీద ఏదైనా పూసేస్తే తప్ప మారవు, అవి కనిపించకుండా పోతాయి అంతవరకే. అలాగే జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైనా ఉన్నా, అదృష్టం ఏదైనా ఉన్నా సరే అది ఎవ్వరూ చెరిపేదానికి లేదు. ఆ జీవి తప్పకుండా దాన్ని కర్మని అనుభవించి తీరవలసి ఉంటుంది. సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి భగవంతుడు కూడా అమ్మ గర్భంలో నుంచి జన్మించి భూమి మీద పడిన తర్వాత ఆయన జన్మకాలాన్ని అనుసరించి ఆయన కూడా తప్పకుండా ఈ కాలానికి తల వంచి ఆయన చేయవలసినటువంటి పనులు చేసి ఈ లోకంలో ఈ శరీరాన్ని వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి మృత్యు అనేది ఉంటుంది, సాధక బాధకాలు ఉంటాయి. అది భగవంతుడికే ఉన్నప్పుడు మరి ఆఫ్టర్ ఆల్ మనం చిన్నవాళ్ళం, మనుషులం, మనలో కూడా ఉన్నాడు భగవంతుడు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. మనం అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్న తర్వాత కనీసం కించెత్ ఎదుటివాడిని కూడా మనం బాధ పెట్టకూడదు, కించెత్ ఎదుటివాడిని కనీసం మాటతో కూడా మనం ఎవరికి ఇది చేయకూడదు. భగవంతుడిలాగా అందరికి సహాయం చేయగలిగే స్థితిని మనం పొందగలిగిన రోజున, అంత తత్వం మనం తెలుసుకోగలిగిన రోజున ఎదుటివాడి యొక్క కష్టాన్ని కూడా మన కష్టంగా ఫీల్ అయ్యేదానికి, లేదా ఎదుటివాడి కష్టాన్ని కూడా వాడికి తెలియచెప్పి అలా కాదు ఇలా అని చెప్పి, ఈ రోజుల్లో ఇది కలియుగం, అలా చేస్తే తిరిగి మన నెత్తి మీదకి వస్తుంది. ఎవరికి వాళ్ళు భగవన్నామస్మరణ చేసుకుంటూ వదిలేస్తూ వెళ్ళిపోతారే తప్ప మానవ సేవే మాధవ సేవ అంటే భగవంతుడు ప్రజలకి మనకు చేతనైనంత వరకు సహాయం చేయమన్నాడు. చేతనైనంత వరకే, నువ్వేమి గొప్పగా ఇది చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో మంచి చేయడానికి పోయి మనమే ఇరుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాగే కృష్ణారామ అనుకుంటా భగవన్నామస్మరణ చేసుకోవటం చాలా ఉత్తమం, చేతనైతే సహాయం చేయటం ఇంకా ఉత్తమం. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. చిన్నారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి చిన్నారావు గారు, మాట్లాడండి. అలాగే ఈరోజు లైన్స్ సరిగా లేనట్టుంది. మీ అందరికీ చెప్పవలసేది ఏంటంటే, గురుగారు లైన్ కలవట్లేదండి. ఈ ప్రపంచంలో చాలామందికి బాధలు ఉన్నాయి. ఇక్కడ తెలుగు వాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళల్లో చాలామందికి కూడా కనీసం నాకు తెలిసినంత వరకు 90% ఎవరు సంతోషంగా లేరు, అందరికీ బాధలు ఉన్నాయి. అందరికీ కనీసం రోజు మా షోకి ఎట్లేదన్నా కూడా 10,000 మంది నుంచి ఎంతోమంది కాల్స్ చేస్తారు. ఇక్కడ ఉండే సమయమే నాకు 8 మంది కంటే ఎక్కువ మందికి చెప్పేదానికి ఉంటుంది, కానీ నేను 10 దాటించేస్తాను టక 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 చెప్పుకుంటూ. అయినా కూడా మన మనుషులు ఎలా ఉంటారంటే నాకు కలవలేదు. ఎందుకు కలవాలి, నీకు ఎట్లా కలుస్తుంది? ఎన్ని లక్షల మంది చేస్తారు కదా, ఇక్కడ అన్ని లక్షల లైన్లు ఉండవు, మాకు ఉండేది 2 లైన్లు ఉంటాయి. ఆ 2 లైన్లలో అంతమంది కొడితే వాళ్ళు ఆ సమయానికి, నేను చెప్పే సమయానికి వాళ్ళు అది నొక్కినప్పుడు కలిసేదే కలుస్తుంది. ఎక్కడ ఏది ఫేక్ కాల్ ఉండదండి. అందరూ అనుకోవచ్చు ఇది ఏదైనా రికార్డు కాదు, ప్రతిరోజు లైవ్ ఉంటుంది మీ అందరి కోసం.
ప్రతిరోజు లైవ్ ఉంటుంది. ఈ రోజు కాబట్టి రేపు రోజు, రేపు కాబట్టి ఇంకొక రోజు మీరు ప్రయత్నం చేయండి. ఎవరి యొక్క అదృష్టాన్ని బట్టి భగవంతుడు ఎవరి యొక్క ఇది ఇస్తే వాళ్ళని మనం వెళ్ళి కలిసినట్టు లేదా ఒక దర్శనం జరిగినట్టుగా ఎవరికైనా సరే ఒక మనిషిని కలవాలన్నా ఒక షోలో ఏదైనా జరగాలన్నా వాడికి అతనికి ఉన్నటువంటి స్థితిని భగవంతుడు అందిస్తే అది ఈజీగా దొరుకుతుంది. అంతేగాని అంతమందికి కలవాలంటే అది కలవదు. మాకు కలవట్లేదని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అదే చెప్పాను, లైన్ కలవకపోతే నన్ను ఏం చేయమంటారు? దానికి అలా అని చెప్పి నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటే ఇంక ఉదయం లేచిన కాడి నుంచి కనీసం ఎన్నోసార్లు చెప్తుంటాను, రాత్రి 11 గంటల దాకా రోజుకు 200 మందికి సమాధానం చెప్పే అంత కెపాసిటీ నాకు దేవుడు ఇవ్వలేదు. నేను మహా అయితే ఒక 15 మంది జాతకాలు చూసి ఇక్కడ ఒక్కోసారి 16 కూడా చెప్తాను. ఒక రోజు అయితే 20 మందికి చెప్పగలమంటే 22 మందికి చెప్పాను. నేను చెప్పొచ్చు, అందులో ఇబ్బంది లేదు. కానీ అంత శక్తి కావాలి కదా ఎవరికైనా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక జాతకాన్ని చెప్పేటప్పుడు ఒక సెకండ్లో దాన్ని అనలైజ్ చేసి ఉన్న సమస్యని టపటపా చెప్పాలంటే బ్రెయిన్ ఎంతో స్ట్రెయిన్ తీసుకుంటుంది. మీకేముంది 4 మాటలు చెప్పేదానికి? ఏమైంది? ఒక ఆయన వైజాగ్ నుంచి ఫోన్ చేశాడు నాకు బాగా. నేను మా వాడు ఫోన్ ఎత్తితే నేను వింటూనే ఉన్నాను. ఏదో బాగుంది, వీళ్ళలాగా జాతకం నేర్చేసుకుంటే మన జీవితం హాయిగా గడిచిపోతే. నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, క్లాసెస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ చెప్పలేరు. ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. భగవంతుడు ఎవరికి ఏది ఇస్తే అది ఉంటుంది. ఒక్కొక్కరు ఉద్యోగం కూర్చొని హాయిగా కాలు మీద కాలు వేసుకొని నెలకు 1 లక్ష రూపాయలు తెచ్చుకుంటారు. వాళ్ళలాగా మనం ఉండాలంటే కుదరదు. ఇంకొక ఆయన యాడ్లో యాక్ట్ చేసి కోట్లు సంపాదిస్తాడు, ఆయనలా ఉండాలంటే మనకు కుదరదు. భగవంతుడు ఎవరికి ఏది ఇస్తే దాన్ని మనం తీసుకుని దాంట్లో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి తప్ప నాలాంటి వాడిని కూడా విమర్శిస్తూ ఉంటే నాకు అదే మొన్న కూడా చెప్పాను, మహా తిక్కోండి అని చెప్పి. ఆ తిక్కని ఇంకా పైకి లేపితే చెప్పేది కూడా చెప్పకుండా పోతాను. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకొకటి నాకు. కాబట్టి ప్రజలు ఎలా ఉండాలంటే ఎదుటివాడు చెప్పించుకునే వాడి దగ్గర చక్కగా చెప్పించుకోవటం మంచిది. ఎందుకంటే అందరు మీరే చెప్తారు, గురుగారు మీలాగా ఎవరు ప్లానెట్లు వివరించరండి, ఇలాగ ఎవరు చెప్పరండి అని. మరి చెప్పేవాడి చేత ఎందుకు చెప్పించుకోరు? మళ్ళీ విమర్శ దేనికి? చక్కగా చెప్పించుకోండి, ఇంకొక రాయటం ఎందుకు? కాబట్టి మీకున్నటువంటి అవలక్షణాన్ని నాకు అంటగట్టద్దు. నాకే చాలా అవలక్షణాలు ఉన్నాయి. కోపం అనేటువంటి ఒక అవలక్షణం, దాన్ని తగ్గించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటాను. ఇందాక మా టీవీ రిపోర్టర్ వెంకట్ అంటున్నాడు, గురుగారు ఈ రోజు మీద ఎవరిని కూడా తిట్టరు కదా అని. ఎందుకు తిడతాను? నాకేం పని? కోపం తగ్గించుకొని చెప్పండి గురుగారు. కోపం తగ్గించుకొని చెప్తాను. కోపం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఒక్కొక్క జాతకం చూసేటప్పుడు అవతల వాళ్ళ యొక్క ఇబ్బంది మాకు తెలియంగానే నాకు ఏమంటారంటే ఎదుటివాడి ఎమోషన్ని క్యారీ చేసుకుంటూ ఉంటాను. దానివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయ్యో వీళ్ళకి ఇట్లా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి అందరిలాగా దాన్ని వదిలేస్తే బాగుంటాను నేను కూడా, కానీ అది వదిలేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కాలర్ ఇక్కడికి ఫోన్ కలవకపోతే నీకు పర్సనల్గా కావాలంటే రా, అక్కడ నా చేత చెప్పించుకో. అంతేగాని ఇక్కడికి ఫోన్ చేయాలనుకుంటే ఫ్రీగా చెప్పించుకోవాలనుకుంటే నీకు ఇక్కడికి వస్తున్నాను, డైలీ వస్తున్నాను, ఒక రోజు కాదు డైలీ వస్తున్నాను. డైలీ వచ్చినప్పుడు నువ్వు ప్రయత్నం చేయి, 1కి 100 సార్లు ప్రయత్నం చేయి. కలిస్తే మాట్లాడు. కలవలేదనుకో నా దగ్గర రా, నేను ఏదైనా ఊరు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వస్తే చెప్తాను, ఎక్కడన్నా వచ్చేటప్పుడు. అలాంటప్పుడు వచ్చి నా ఫీజు ఎంత ఉంటే అంత ఇచ్చి చెప్పించుకో. అంతే తప్ప అంతా ఇంత అని మాత్రం అనొద్దు. ఎందుకంటే ఒక డాక్టర్ అయినా సరే, ఒక వైద్యుడైనా, ఒక విలువైనటువంటి వ్యక్తిని నువ్వు కలవాలంటే అతనికి ఉన్నటువంటి దానికి నువ్వు సుంకం చెల్లించే వెళ్తావు. ఇప్పుడు తిరుమల దేవుణ్ణి చూడాలన్నా కూడా 300 రూపాయల టికెట్ ఉంటే అంతెందుకు 300 రూపాయల టికెట్ అని నువ్వు అడగవే. అది నువ్వు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సేవకి 5,000 రూపాయలు అంటే 5,000 రూపాయలు ఎందుకని అడగవే. 50 రూపాయలు కావాలంటే 50 రూపాయల దానికే పో నువ్వు. లేదా ఫ్రీ దర్శనం ఉంటే ఫ్రీ దర్శనం. అలాగే ఇక్కడ నీకు ఫ్రీగానే ఉంది కదా, ఇక్కడ కావాలంటే ట్రై చేయి. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, నాకు కుదరదు అంటే ఎవరు పంపించరు భగవంతుడి దగ్గరికి కూడా. అలాంటిది భగవంతుడి దగ్గరే పంపించరు. కలియుగంలో ఉన్నటువంటి మనుషులు మనం ఏదో ఈ ఛానల్ వాళ్ళు పిలిచి పాపం వాళ్ళు రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి డైలీ చెప్పిస్తూ ఉంటే చెప్పించుకోవడం చాలగాక మళ్ళీ నా మీద ఇంకొక రాయి వేస్తారు. దీనికి ఆ రాయి తిరిగి మీకే తగిలితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎవరో ఒకటి చెడపడం వల్ల మనం ఏం చెడిపోవండి. కాకపోతే మీకున్నటువంటి దురలవాట్లు నాకెందుకు అంటగడతారు? మనకే మనిషిలో ఉన్నటువంటి అలవాట్లు ఎన్నో ఉన్నాయి, దురలవాట్లు. కోపం, కామ, క్రోధ, మత, మోహ, లోభాలు అంటే వాటినే కంట్రోల్ చేసుకునేదానికి ఎంతో కష్టపడుతుంది. మళ్ళీ దానికి ఒక పేరు గురువు గారికి కోపం అని. మళ్ళీ ఇంకొకడు అంటాడు విశ్వామిత్రుడిని ఎక్కడో చూడబడలేదు, ఈ కలియుగంలో ఈయన చూస్తే సరిపోద్దని. అది కూడా మళ్ళీ నాకే ఎందుకు వచ్చిన గొడవ. కాబట్టి లైన్ ఉన్నప్పుడు చక్కగా మాట్లాడండి. అంతేగాని టీవీ పెట్టుకొని చూసుకుంటూ లైన్ కలిసిన తర్వాత ఒక గ్యాప్ ఉన్నప్పుడు అది ఇబ్బంది కలిగించుకుంటూ ఎందుకు మీరు ఇబ్బంది పడతారు, నన్ను ఇబ్బంది పెడతారు. చక్కగా చెప్పించుకోండి. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. వైజాగ్ నుంచి ప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి మాట్లాడాలి. ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పాను టీవీ చూడొద్దు, టీవీ వినొద్దు అని. ఫోన్లోనే మాట్లాడాలి. మరి చెప్పండి.
డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆమె 2 సార్లు అడిగారు ఇప్పుడు. బాబు డేట్ ఆఫ్ బర్త్ అండి ఆ. ఇంకొక కాల్ తీసుకోమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 6/9/89 అండి. 9689. ఎన్ని గంటలకి? 89. మీరు టీవీ చూడలేదు అన్నారు, టీవీలో వింటున్నారు. లేదు సార్, ఇక దూరంగా ఉన్నాం. మరి అదే చెప్తుంది, దూరంగా ఉన్నా అది వింటున్నారు. ఫోన్లో చెప్పండి, టైం చెప్పండి. టైము 9:09. ఉదయమా సాయంత్రమా? రాత్రి. ఏ ఊర్లో పుట్టాడు? వైజాగ్. ఇప్పుడు చూడండి టీవీ. ఇక్కడ లగ్నం మకర లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి మఖా నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి కుటుంబంలో రాహు, 5వ ఇంట్లో గురువు రవి బుధుడు, అలాగే 6వ ఇంట్లో శుక్రుడు, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు నీచ స్థితిలో, విద్యాస్థానాధిపతి లాభాధిపతి అయినటువంటి కుజుడు నీచంలో సప్తమంలో ఉండటం, సప్తమాధిపతి అష్టమంలో ఉండటం ఇది వివాహ దోషంగా ఉంటుంది. తర్వాత లగ్న కుటుంబాధిపతి అయినటువంటి శని కూడా 12వ ఇంట్లో దోషం. కాబట్టి ఇక్కడ జన్మజాతకంలో చంద్రుడికి కుజునికి శనికి పరిహారం చేయించండి. దానివలన వృత్తిలో కానీ అలాగే వివాహంలో కానీ ఎటువంటి సమస్య ఇప్పుడు ఏర్పడుతుంది తప్పకుండా వాటిని అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. మఖా నక్షత్రం అవటం వలన అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నందువలన ఇక్కడ అందులో కూడా గురు రాహువుల యొక్క కలయిక సింహరాశిలో ఉన్నందువలన ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ శనికి కుజునికి చంద్రుడికి పరిహారం చేయించండి. ఈ జన్మ జాతక రీత్యా ఈ ఆగస్టు 21 నుంచి బాగుంటుంది. కాలు సందరి జాతక వివరాలు చాలా చక్కగా అందించారు గురువుగారు, ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపటి జన్మకుండలి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.